సో జగన్ రోత పత్రిక నిజాలను దాచిపెట్టి అబద్ధాలనే ప్రజలకు తెలిసేలా చేస్తుంది. అది మొదటి నుంచి ఉంది, ఇప్పుడు ఆ పిచ్చి పరాకాష్ఠకి చేరిందనే చెప్పాలి. అండ్ ఎక్కడైతే సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగిందో ఆ ప్రమాదానికి సంబంధించి ప్రతి పత్రిక కూడా జనాలకి తెలిసేలాగా ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా అందులో రాస్తున్నారు. కానీ ఇంత బిల్డప్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంత ఎక్కువగా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అది చాలా చిన్న ఘటన, దీన్ని కావాలని హైలైట్ చేస్తున్నారు అని చెప్పి జగన్ పత్రిక ఇట్లా ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. దాని గురించి అసలు ప్రస్తావన కూడా రావట్లేదు అసలు పత్రికల్లో. అయితే దీనికి సంబంధించి ఎవరైతే ఉందో ఆంధ్రజ్యోతి పత్రికకు సంబంధించి కూడా వాళ్ళు విరుచుకుపడడం జరిగింది. ఆంధ్రజ్యోతి పత్రిక కావాలని ఇట్లా దీన్ని హైలైట్ చేస్తోంది. ఆంధ్రజ్యోతి పత్రిక కనుసన్నల్లోనే విచారణ సంస్థ అనేది పనిచేస్తుంది అని చెప్పేసి చాలా నీచ రాతలు రాయడం జరిగింది. చూస్తే నిజాలు దాచి నీచ రాతలు రాయడం, ప్రత్యర్థులపై విషం చిమ్మడం జగన్ రోత పత్రికకు అలవాటుగా మారిపోయింది. ఆయన అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని మభ్యపెట్టేందుకు అబద్ధాలు అచ్చేసేయింది. ఇక జగన్ చిత్తుగా ఓడిపోయిన తీరు మారలేదు. ఇప్పుడు అవే ఏడుపుగొట్టు వార్తలు, ఒక సబ్ కలెక్టర్ కార్యాలయం తగలబడిపోవడం ఏమాత్రం జర్నలిజం విలువల్లేని రోత పత్రికకు కనబడకపోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ ఆ ఘటన తర్వాత ప్రభుత్వం బాధ్యత గల మీడియా స్పందిస్తున్న తీరును జీర్ణించుకోలేకపోతోంది. మదనపల్లి సబ్ కలెక్టర్లో ఫైల్ కాల్చివేత ఘటనపై ఆంధ్రజ్యోతి డైరెక్షన్లో ప్రభుత్వ విచారణ సాగుతోందంటూ రోత పత్రిక నీచపు రాతలు రాస్తోంది. పాలనా వ్యవస్థలో ఏం జరుగుతుందో ముందుగా తెలుసుకుని జనాలకు చేరవేయడం మీడియా కర్తవ్యం. ఆ పని చేతగాని రోత పత్రిక సమర్థవంతంగా వార్తలను జనాలకు అందిస్తున్న ఆంధ్రజ్యోతిపై ఏడుపుగొట్టు వార్తలు రాసి తన చేతగానితనాన్ని బయట పెట్టుకుంటోంది. మదనపల్లె ఘటనలో ఒక మాజీ ఎమ్మెల్యే పోలీసుల విచారణకు హాజరయ్యే అవకాశాలున్నాయంటూ ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తపై వికృత పైత్యం ప్రదర్శించింది. పోలీసులు ఎవరినైనా విచారణకు పిలవాలంటే కనీసం ఒకరోజు ముందైనా వారికి సమాచారం ఇస్తారు. ఆ విషయాన్నే ఆంధ్రజ్యోతి రాసింది. వాస్తవానికి ఈ కేసులో మాజీ ఎమ్మెల్యేపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. కానీ జగన్ రోత పత్రిక వాస్తవాలను వక్రీకరించడమే గాక వార్తలు రాస్తున్నందుకు ఆంధ్రజ్యోతిపై విషం కక్కుతోంది. మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీస్ తగలబడిపోవడంతో రాష్ట్రమంతా నివ్వెరపోయింది. యంత్రాంగం అక్కడ జరిగిన అరాచకంపై దృష్టి కేంద్రీకరించింది. కానీ అక్కడేదో జరిగిపోయినట్లు రాష్ట్ర అధికారులు హెలికాప్టర్లో అక్కడికి వెళ్లారు అంటూ రోతపత్రిక తప్పుపట్టుతోంది. గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలు బయటకు రాకుండా బూడిద చేసే కుట్ర చేయడం రోతపత్రికకు కనపడకపోవడం విడ్డూరం. అసలు హెలికాప్టర్ల గురించి మాట్లాడే నైతిక హక్కు రోతపత్రికకు గాని వైసీపీకి గాని లేదు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు 7 కిలోమీటర్ల దూరానికి కూడా హెలికాప్టర్లో వెళ్లిన ఘనుడు ఆయన. ఆనాడు తప్పు కనిపించని రోత పత్రికకు ఇప్పుడు తప్పుగా ఎందుకు కనిపిస్తుందో. ఎన్నికల ప్రచారం కోసమంటూ జగన్ కు ఫిబ్రవరిలో 2 హెలికాప్టర్లు ఏర్పాటు చేశారు. ఒక్కో హెలికాప్టర్ ఖర్చు 1.91 కోట్లు. ఇంధన రవాణా ఖర్చును రాష్ట్ర ఖజానా నుంచే వాడారు. వైసీపీ భరించాల్సిన ఖర్చును రాష్ట్ర ఖజానా నుంచి దోచేశారు.